స్పైన్కి సంబంధించి ప్రారంభ సంకేతాలు ఏంటి? వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్? మెయిన్గా ఇప్పుడు 18 ఇయర్స్ లోపల ఉండే పిల్లల్లో ఎనీ సార్ట్ ఆఫ్ పెయిన్, బ్యాక్లో పెయిన్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఏదో ఒకటి సంథింగ్ ఆర్ ద అదర్ ఏదో ఉంటుంది వాళ్ళలో. సో ఏజ్ ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పెయిన్ వచ్చేది. సో 18 ఇయర్స్, 65 ఇయర్స్ అబోవ్. సో వీళ్ళల్లో ఎక్కడ పెయిన్ వచ్చినా స్పైన్లో నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్లను కలవడం ఇంపార్టెంట్. అది ఒకటి ఇంపార్టెంట్, ఏజ్ ఒకటి ఇంపార్టెంట్. నెంబర్ 2, ఈ రేడియేటింగ్ పెయిన్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్ పెయిన్ ఉన్నది, ఈ బ్యాక్ పెయిన్ కాళ్ళలోకి రేడియేట్ అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సయాటికా పెయిన్ అంటారు, మీరు వినే ఉంటారు. సో ఈ రేడియేటింగ్ పెయిన్ అనేది క్లియర్ ఇండికేషన్ అనమాట. మనకి ఏమవుతుంది, ఈ కాళ్ళలోకి వచ్చే నర్వ్స్ అన్ని నడుములో నుంచే వస్తాయి. ఆ నర్వ్స్ మీద కంప్రెషన్ పడితేనే, ప్రెషర్ పడితేనే ఇలా రేడియేటింగ్ పెయిన్ వస్తుంది. ఈ రేడియేటింగ్ పెయిన్ ఉన్నది అంటే బ్యాక్ పెయిన్, రేడియేటింగ్ పెయిన్, లేకపోతే నెక్ పెయిన్, చేతుల్లోకి ఏమైనా రేడియేట్ అవుతుంది పెయిన్ అనుకుంటే డెఫినెట్ గా మనం డాక్టర్ని కలిస్తే మంచిదండి. అది నెంబర్ 2. నెంబర్ 3, ఈ పెయిన్స్ తోటి అసోసియేటెడ్ నర్వ్ సిమ్టమ్స్ ఏంటంటే టింగ్లింగ్ సెన్సేషన్, బర్నింగ్, నమ్నెస్ అంటారు. అంటే తిమ్మిర్లు కానీ, మంటలు కానీ, ఈ మొద్దుబారినట్లు ఉంటే డెఫినెట్ గా వెంటనే డాక్టర్లను కలవడం మంచిది అనమాట. ఇంకోటి ఏంటంటే ఫీవర్ ఉంది, ఇప్పుడు నడుము నొప్పి ఉంది, దాంతోపాటు ఫీవర్ ఉంది. సో అది స్పైన్ లో ఇన్ఫెక్షన్ కి సిగ్నల్ అవ్వచ్చు. అదొక రెడ్ ఫ్లాగ్ అనమాట. ఇప్పుడు లాస్ ఆఫ్ వెయిట్, లాస్ ఆఫ్ అండ్ ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, ఇవి సిగ్నల్స్ అవ్వచ్చు. లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా ట్యూమర్ ఉన్నా కానీ ఇటువంటివి జరగచ్చు. ఏంది ఆకలి తగ్గడం, బరువు తగ్గడం అనేది. ఇంకోటి ఏదైనా నడకలో తేడా రావడం, యూరిన్ మీద కంట్రోల్ పోవడం, మోషన్ మీద కంట్రోల్ పోవడం, ఇటువంటివన్నీ రెడ్ ఫ్లాగ్స్ కింద చూస్తామండి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.